నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ ఢిల్లీలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశాలు. రాష్ట్రానికి పెట్టుబడులపై ముఖ్యమంత్రి మంతనాలు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పద్ధతిలోనే కాళేశ్వరం పునరుద్ధరణ డిజైన్లు. ఐఐటి రూర్కీకి ఇవ్వాలనే నిర్ణయాన్ని రద్దు చేసిన నీటిపారుదల శాఖ. మేడారం ఆలయ మాస్టర్ ప్లాన్ ఖరారు. సీఎం ఆమోదంతో పనులు ప్రారంభిస్తామన్న మంత్రి పొంగులేటి. వరుసగా రెండో రోజు హైదరాబాద్ను ముంచెత్తిన వాన. లోతట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలు, ట్రాఫిక్కు అంతరాయం. పెట్టుబడుల పేరుతో మరో భారీ మోసం. ఓ వ్యక్తి నుంచి సుమారు 5 కోట్ల రూపాయలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం బిజినెస్ స్టాండర్డ్ 12వ వార్షిక ఫోరంలో రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్పై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం అమెజాన్, కాల్స్బర్గ్, కార్లైల్, గోద్రేజ్, ఉబెర్ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడులపై వేరువేరుగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్న నార్వే మాజీ మంత్రి బోర్జ్ బ్రెండేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నీటిపారుదల శాఖ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విధానంలో డిజైన్లను ఖరారు చేయాలని భావించింది. దీనికి సంబంధించిన దస్త్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం చేసి విధి విధానాలను ఖరారు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట్లో అనుకున్నట్లుగానే సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ, ఈఓఐ దరఖాస్తులు స్వీకరించి డిజైన్ల ఖరారుపై ముందుకెళ్లాలని తాజాగా నిర్ణయించింది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో పియర్స్ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడ్డాయి. ఈ బ్యారేజీల పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల్ని పాటిస్తూ ముందుకెళ్లాలని ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అవసరమైన పునరావాస డిజైన్లో ఎవరు ఖరారు చేయాలనే దానిపై గత నెలలో ప్రభుత్వ స్థాయిలో తీవ్ర చర్చ జరిగింది. అనంతరం నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేయించాలని నిర్ణయించారు. సీడీఓను బలోపేతం చేస్తామంటూ గత నెలలో జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ప్రకటించారు. అయితే తగిన సాంకేతికత, సరిపడా సిబ్బంది లేరని, ఏదైనా సంస్థ సహకారం అవసరమని ప్రభుత్వానికి సీడీఓ పలు లేఖలు రాసింది. దీంతో సీడీఓ నేతృత్వంలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ విధానంలో ముందుకొచ్చే సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీడీఓ, నీటిపారుదల శాఖల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఈఓఐకి సంబంధించిన ముసాయిదాను కూడా సీడీఓ సిద్ధం చేసింది. చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని నీటిపారుదల శాఖ పక్కన పెట్టింది. ఈఓఐ పద్ధతిలో కాకుండా ఐఐటి రూర్కీ ద్వారా పునరావాస డిజైన్లు తయారు చేయించేందుకు నీటిపారుదల శాఖ గత నెల 21న సూత్రప్రాయంగా నిర్ణయించింది. పలువురు అధికారులు, ఇంజనీర్లు ఐఐటి రూర్కీకి అప్పగించాలన్న ప్రతిపాదన తేవడంతో ఈ మేరకు లేఖ సిద్ధం చేయాలని సీడీఓకు ఆదేశాలు వెళ్లాయి. ఆ లేఖను స్వయంగా రూర్కీకి వెళ్లి అందించాలని కూడా ఇంజనీర్లకు సూచనలు జారీ అయ్యాయి. అయితే మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని పియర్స్ కుంగినప్పుడు ఐఐటి రూర్కీతోనే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అధ్యయనం చేయించడం, ఆ సంస్థ ఇచ్చిన నివేదికలోని పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోవడానికి ఎన్డీఎస్ఏ నిరాకరించడం తదితరాలు తెరపైకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఐఐటి రూర్కీకి పునరావాస డిజైన్లు అప్పగించాలన్న ప్రతిపాదనపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో నీటిపారుదల శాఖ వెనక్కి తగ్గింది. అనంతరం ఐఐటి మద్రాసుతో చేయించాలన్న ఆలోచన చేశారు. ఆ సంస్థకు చెందిన సీనియర్ అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. అయితే ఆ ఐఐటి నుంచి ఆశించిన స్పందన రానట్లు తెలిసింది. దీంతో ఆసక్తి వ్యక్తీకరణ పద్ధతిలోనే సంస్థను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి
శాఖ వచ్చింది. అర్హత ఉన్న సంస్థ ఎంపికకు సీడీఓ మరోసారి ముసాయిదా సిద్ధం చేయగా ఆ దస్త్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సంతకం చేశారు. గురువారం విధి విధానాల్ని ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో ప్రకటన విడుదల చేసి 7 రోజుల గడువు విధించనున్నట్లు తెలిసింది. ఇందుకు ముందుకొచ్చే సంస్థల పనితీరు, అనుభవం తదితర మెరిట్స్ ను పరిగణలోకి తీసుకుని ఒక సంస్థను ఖరారు చేస్తారని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడారం జాతరకి మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసినట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునికీకరణ, భక్తులకు సౌకర్యాలతో మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించగానే ఆధునికీకరణ పనులు ప్రారంభించి 100 రోజుల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు త్వరలో రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రులు వెల్లడించారు. మేడారం మాస్టర్ ప్లాన్పై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. గద్దెల అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం, ప్రహారీ గోడ నిర్మాణ డిజైన్లపై చర్చించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను 2 రోజుల్లో సమర్పించాలని మాస్టర్ ప్లాన్ తయారు చేసిన కన్సల్టెన్సీని మంత్రులు ఆదేశించారు. అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు మేడారం వెళ్లి పూజారులు, స్థానిక ప్రజల అభిప్రాయాలతో గద్దెల డిజైన్ను తయారు చేసినట్లు మంత్రులు చెప్పారు. గతంలో పగిడిద్ద రాజు, గోవిందరాజుల దర్శనం సరిగ్గా జరగక భక్తులు ఇబ్బంది పడ్డారన్న మంత్రులు ఆ సమస్య పరిష్కారానికి గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమ్మక్క సారలమ్మల త్యాగం, ఔన్నత్యం మరింత చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోందని తెలిపారు. మేడారం ఆలయంతో పాటు పరిసరాల్లోని అన్ని దేవాలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు. ఓటు చోరీ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ప్రజలు రాహుల్ గాంధీ మాటలను నమ్మడం లేదన్నారు. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఒక చోట నుంచి మరొక చోటికి మారినప్పుడు డబుల్ ఓట్లు నమోదవుతాయన్నారు. ఓట్లు నమోదు చేయడం, తొలగించడం అనేది కింది స్థాయి ఆఫీసర్లు చేసే పని అన్నారు. దానికి నరేంద్ర మోదీకి ఏం సంబంధం ఉంటుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఓటు చోరీ చేసే అవకాశం ఉంటే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు సీట్లు తగ్గుతాయన్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చిందో చెప్పాలన్నారు. స్వాతంత్రం కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉన్నది. దీన్ని గతంలో ఎలక్షన్ కమిషన్ కొంత నిర్ణయాలు తీసుకుని కొంత స్ట్రీమ్ లైన్ చేయడము, ఆధార్ కార్డుతో లింకప్ చేస్తామంటే ఆ రోజు సుప్రీంకోర్టుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధార్కు ఓటర్ కార్డుకు లింక్ చేయకూడదని చెప్పి ఆ రోజు వీళ్ళే అడ్డుకోవడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓటర్ లిస్టుతో ఆధార్ లింక్ చేద్దామని ప్రతిపాదన పెడితే సుప్రీంకోర్టుకు వెళ్లి వ్యతిరేకంగా తీర్పు తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి అంశం లేదు కాబట్టి ఏదో ఒకటి ఈరోజు మరి ఓటు చోరీ అనేటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు ప్రజల ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు మా ఓటు అయితే ఉంది కదా, ఎక్కడ చోరీ అయిందని. కాబట్టి ఎవరైనా కొంతమంది పోతే దాన్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అది రాజకీయ పార్టీల బాధ్యత మనది. మనం కూడా రాజకీయ పార్టీలకు అందరము మన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతని బాధ్యత అది. హైదరాబాద్ను గ్లోబల్ డిజైన్ హబ్గా మార్చాలనే సంకల్పంతో త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ను ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. యూఎక్స్ ఇండియా 25 పేరిట ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్పీరియన్స్, ప్రొడక్ట్ డిజైన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. టీ-హబ్, టీ-వర్క్స్, వి-హబ్ లాంటి సంస్థల ద్వారా తెలంగాణను ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐ ఇన్నోవేషన్ హబ్లో డిజైనింగ్కు పెద్దపీట వేస్తామన్నారు. డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. అప్పుడే ఆ యాప్ లేదా వెబ్సైట్ మనుగడ సాధిస్తాయన్నారు. ఈ ప్రక్రియలో ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వల్ల ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా చూడాలని సూచించారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే అంకుర సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహమిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గురుకులాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖలపై కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. డ్రాప్ అవుట్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మంచి ఫలితాలు సాధించిన గురుకులాలను మోడల్ ఇన్స్టిట్యూట్గా అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. గురుకులాల్లో స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ యాక్సెస్, క్రీడలు, సాంస్కృతిక వ్యక్తిత్వ కార్యక్రమాలు అందేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. జేఈఈ, నీట్, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, సదుపాయాల కోసం ప్రత్యేక పాలసీలు ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. సంక్షేమ కార్పొరేషన్ల పథకాల అర్హులందరికీ అందేలా సాంకేతికతను వినియోగించుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. సీతారామ టన్నెల్ పనులు పూర్తి చేసి వచ్చే జూన్ నాటికి గోదావరి జలాలు తీసుకొస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కులో ₹1 కోటి సఫారీ బ్యాటరీ వాహనాలను లింక్ ఫెన్సింగ్ వర్క్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రౌండ్ పోడియంను ప్రారంభించి అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయిల్ పామ్ పంట సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మరో ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నామని తుమ్మల వివరించారు. ఆయిల్ పాము పంట ఉత్పత్తి పెరిగినందుకు తేనెటీగలను పెంచాలని రైతులకు సూచించారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి అభివృద్ధిని మరువనని మంత్రి తుమ్మల భావోద్వేగంతో మాట్లాడారు. నా జీవితంలో మరవను అని చెప్పి కూడా మీకు సందర్భంగా సత్తుపల్లికి ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక గౌరవం, ఒక ప్రతిష్ట, ఒక పేరు, ఒక క్రమశిక్షణ. ఇక్కడ ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ స్థాయిలో ఎవరున్నా ఆ పద్ధతిని కొనసాగించి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ఒక ప్రతిష్ట ఉంది. నేను ఎక్కడున్నా, పాలేరులో ఉన్నానా, ఖమ్మంలో ఉన్నానా, లేదు అధికారంలో లేకపోయినా కూడా నాకు తెలిసినటువంటి మంత్రులతోటో, మిత్రులతోటో, ముఖ్యమంత్రులతోటో మాట్లాడే శక్తిని నాకు మీరు కల్పించారు. నేను అధికారంలో లేకపోయినా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు, మీ ఎగ్జిట్ కావచ్చు, ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా పనిచేయించుకునే శక్తి మీరు నాకు ఇచ్చారు. కాబట్టి నిన్న పోతే కూడా నేను ఆ మంత్రులను కలిసి నాకు సత్తుపల్లి నుంచి కొవ్వూరుని ప్రపోజ్ చేయండి, తిరుపతి నుంచి కొండపల్లికి రైల్వే లైన్ ప్రపోజ్ చేయండి, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు మాకు దేశంలో లేని విశ్వవిద్యాలయాన్ని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. భాగ్యనగరాన్ని వర్ణుడు బెంబేలెత్తిస్తూనే ఉన్నాడు. పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వానకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. బుధవారం, గురువారం కురిసిన వర్షానికి చాలా కాలనీల జనం వరదతోనే సావాసం చేస్తున్నారు. బల్దియా, హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది వరద నిలిచిన ప్రాంతాల్లో నీటి తొలగింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. బహదూర్పుర, నాంపల్లిలో 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరుణుడి ప్రతాపానికి హైదరాబాద్ ప్రజలు హడలిపోతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. చినుకు పడితేనే నగరవాసి వెన్నులో వణుకు పుడుతోంది. కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్లో జోరువాన కురిసింది. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని లంగర్ హౌస్, గోల్కొండ, జియాగూడ ప్రాంతాలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, తాళ్లగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. బంజారాహిల్స్, పంజాగుట్ట, మడికొండ, చార్మినార్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఖైరతాబాద్, మెహదీపట్నం, నానల్ నగర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ కావటం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్మశాన వాటిక గోడ కూలిపోయి 2 కార్లు ధ్వంసమయ్యాయి. శ్మశానపు గోడను ఆనుకుని పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడడం వల్ల దెబ్బతిన్నాయి. వాహనదారుల్ని ఇతర మార్గాల్లో పోలీసులు పంపించారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సోమాజిగూడ సర్కిల్ కు ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు చేరింది. ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ నత్తనడకన సాగింది. మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ బస్తీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ముంపు బారిన పడిన కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో మరిన్ని మోటార్లతో నీటిని బయటకు తోడేస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వర్షం వచ్చిందంటే శ్రీనగర్, కృష్ణానగర్ కాలనీల పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లపై వరద ప్రవాహం నదుల్ని తలపిస్తోంది. కృష్ణానగర్లో వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు అతి కష్టం మీద కాపాడారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురవడంతో ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. కేసీఆర్ కాలనీ, గబ్బిలాలపేట, దొండతోట, పాపయ్యనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే చెన్నాపురం, మల్కారం చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. రోడ్ల మీద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. కార్యాలయాలు ముగిసే సమయంలో వర్షం దంచికొడుతుండడం వల్ల నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మరోసారి హైదరాబాద్లో భారీ వర్షం పడినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,754 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. పండుగ వేళ సొంత ఇళ్లకు వెళ్లిన వారు తిరుగు పయనమేందుకు వీలుగా అక్టోబర్ 5, 6న ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక బస్సుల్లో 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. పెట్టుబడుల పేరుతో మోసం చేసిన సైబర్ మోసగాళ్ల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బట్టబయలు చేసింది. బాధితు నుంచి 4,87,00,000 రూపాయలు దండుకున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టేలా చేసి మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. నిందితులు 2 నెలల వ్యవధిలోనే 4,87,00,000 రూపాయలు కాజేసినట్లు పోలీసులు తేల్చారు. మొహదుద్దీన్ షేక్, చిన్నం ఉగ్ర నరసింహులు, పసుపులేటి రాజేష్, శివారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 మొబైల్ ఫోన్లు, 10 బ్యాంక్ పాస్బుక్లు, 2 చెక్ బుక్స్, 10 డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు ఆగడం లేదని, ఇలాంటి మోసాలకు బలి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని DRI అధికారులు పట్టుకున్నారు. ఇస్త్రీ పెట్టెలో దాచిపెట్టి తరలిస్తున్న 3.38 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 3.36 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అక్రమంగా విదేశాలను బంగారం రవాణా చేస్తున్న ప్రయాణికులపై శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా పెట్టి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన లగేజీని పరీక్షించగా అందులో ఉంచిన ఇస్త్రీపెట్టెలో దాచిన బంగారం బయటపడింది. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన 3 వ్యక్తులను DRI అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారిని అధికారులు గుర్తించారు. ఆవు కడుపులో నుంచి 90 కేజీల ప్లాస్టిక్ను తొలగించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. కోదాడలో ఒక రైతుకు చెందిన ఆవు అస్వస్థతకు గురైంది. అప్పటికే 5 నెలల సూడీతో ఉండటం, కడుపు భారీగా వాపు ఉండటంతో పశు వైద్యుడి వద్దకు ఆవును రైతు తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి 90 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను వైద్యులు తొలగించారు. పొట్టలో ప్లాస్టిక్ కవర్లు, వైర్లు తదితర పదార్థాలు ఉండటం వల్లే ఆవు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు పెంటయ్య వివరించారు. పేదింటి బిడ్డలకు లక్షల రూపాయలు ఖర్చయ్యే గుండె శస్త్రచికిత్సలను నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చే వైద్యుల బృందంతో కలిసి నిమ్స్ కార్డియాలజీ విభాగం పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత జబ్బులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఏటా ఫిబ్రవరి, సెప్టెంబర్లో క్యాంపు నిర్వహిస్తుండగా ఈ ఏడాది మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సేవలు అందిస్తామంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. ఎందరో పేద రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని మించినటువంటి వైద్య సేవలు అందిస్తుంది నిమ్స్ ఆసుపత్రి. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో
చిన్నారులకి, పేద చిన్నారులకి, గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. మరి ఆ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప. ఆయన తెలుసుకుందాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అని మనం చాలాసార్లు చెప్తాం, కానీ అంతకు మించి నిమ్స్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఈ పేద పిల్లల కోసం కొత్తగా చికిత్స అందిస్తున్నారో, ఎవ్రీ ఇయర్ చేసేది అయినా కూడా ప్రతి సంవత్సరం చాలామంది పిల్లలకు ఒక లైఫ్ వస్తుంది. సో ఈ సంవత్సరం ఎంతమందికి చేసే అవకాశం ఉంది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది నడుస్తుంది? సో మొదటిగా మీరు అన్నట్టు మనము చిన్న పిల్లల్లో అంటే పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులకి ఆపరేషన్స్ సంవత్సరానికి 2 సార్లు చేస్తాం క్యాంపు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చేసాం, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం ఆగస్టులో. సో ఫిబ్రవరి, మార్చి ప్లస్ ఆగస్టు, సెప్టెంబర్ ప్రాంతంలో మేము చేస్తుంటాం. సో మా డాక్టర్స్ గారు, మా కార్డియోథొరాసిక్ సర్జన్ గారు ప్లస్ యూకే టీం నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన టీము అందరూ కలిసి కనిష్టమంటే 30 మంది డాక్టర్లు అందరూ ఉంటారు, సర్జన్స్ అందరూ కలిసి ఒక 4-5 రోజుల పాటు, కనిష్టమంటే 5 రోజుల పాటు ఈ పీడియాట్రిక్ పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులకు సంబంధించిన ఆపరేషన్స్ మాత్రమే చేస్తాం. సో ఈ రోజు వరకు కనిష్టం రోజుకి ఒక 5 నుంచి 6 వరకు చేస్తాము. ఇప్పుడు దాకా 17 ఆపరేషన్లు చేశాం. సో ఇది ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంత ఎక్స్పర్టీస్ ఉండదు. ఒకరోజు బేబీకి కానీ మనం ఆపరేషన్ చేయగలం. సో అలాగే బేబీకి ఆపరేషన్ చేసి, ఆపరేషన్ తర్వాత చిన్న వెంటిలేటర్ మీద పెట్టి 2వ రోజు ఆ వెంటిలేటర్ కానీ తీయగలము. సో అంత ఎక్స్పర్టీస్ ఉండేది మీకు ఎక్కడ దొరకదు. ప్లస్ ఈ టీమ్ అప్రోచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఒకరి వల్ల అని చెప్పడానికి మనకు కుదరదు. సో యూకే టీమ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు ఎక్స్పీరియన్స్, నిమ్స్ డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సరే, అయితే ఇది ఎప్పటి వరకు కొనసాగిస్తున్నారు? అండ్ ఎంతమంది, అంటే ఎవరు వచ్చి ఈ చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఎవరైనా రావచ్చు. మన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కానీ రావచ్చు. మన ఎంటైర్ తెలంగాణ, పక్కన ఉన్న కొన్ని స్టేట్స్ కానీ వాళ్ళు ఏమన్నా స్తోమత లేకున్నా కానీ మనం ఫ్రీగా చేస్తామండి. సో ఐ మస్ట్ రియలీ థ్యాంక్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫర్ రిలీజింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ అండర్ సీఎం రిలీఫ్ ఫండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అవర్ హానరబుల్ హెల్త్ మినిస్టర్. సో ఇద్దరికి మేము థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వారి ప్రోత్సాహం వల్లనే మనం ఈ ఆపరేషన్లు చేస్తున్నాము. సో ఎవరైనా రావచ్చు, ఫ్రీ క్యాంప్ కాబట్టి ఎవరైనా రావచ్చు. సో సోమవారం నుంచి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చేస్తున్నాము. సో ఈ వారంలో ఆల్మోస్ట్ మేము ఆల్రెడీ 15 days నుంచి మేము స్క్రీనింగ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు వచ్చి చూసి ఏ పేషెంట్లకు ఆపరేషన్ చేయాలి, ఏ పేషెంట్కి త్వరగా చేయాలి, ఏ పేషెంట్ అయితే తట్టుకోగలడు, అలాంటి వాళ్ళకి స్క్రీన్ చేసుకొని పెట్టుకొని ఈ వారం వ్యవధిలో కనీసం అంటే ఒక 20 ఆపరేషన్లైనా చిన్నపిల్లల్లో చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పటిదాకా 17 అయినాయి, ప్రాబ్లీ ఇంకా రేపు ఎల్లుండింది కాబట్టి 20 దాటుతుందని అనుకుంటున్నాం. సరే, అయితే యూకే టీం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తుంది. ఏంటి దీని స్పెషాలిటీ? అంటే ఏమన్నా ఇంతకుముందు మన దగ్గర వర్క్ చేసిన డాక్టర్స్ ఉన్నారా? ఎలా యూకే టీంకి ఇక్కడ ఆసుపత్రితో అనుబంధం ఎలా ఏర్పడింది? అంటే బేసికల్లీ డాక్టర్ రమణ గారు, ఆయన తెలంగాణ జగిత్యాల వాళ్ళది. సో ఆయనకి నిమ్స్ అంటే చాలా ప్రేమ, ఇక్కడే చదువుకున్నారు. సో ఉస్మానియాలో చదువుకున్నారు. సో ఆయన ఇక్కడికి వచ్చి మన పిల్లలకి సేవ చేయాలని వాళ్ళ ఎంటైర్ టీముని తీసుకొస్తాడు. అలాగే వారితోటి వచ్చే కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొస్తాడు, చిన్న చిన్న ఎక్విప్మెంట్స్, అవసరమైన ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రీగా తీసుకొచ్చి ఇక్కడ మన పేషెంట్లకు హెల్ప్ చేసి పోతారండి. సరే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు టీం తీసుకొచ్చి. అయితే గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అడిగారు, అండ్ ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజ నరసింహ గారు అడుగుతున్నారు. మీరు కూడా చాలాసార్లు చెప్పారు, మీరు చదువుకున్న ప్లేస్లోనూ లేదా మీరు పుట్టిన హాస్పిటల్స్కు డొనేట్ చేయండి, సిఎస్ఆర్ కిందైనా చేయండి అని చెప్పి. ఇలాంటి కాన్సెప్ట్ వల్ల, ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం వల్ల పూర్ పీపుల్కి ఎలా యూజ్ అవుతుందంటారు? అండ్ ఇది ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం గురించి ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే మాకు నిమ్స్కి ఆల్మోస్ట్ 58 crores ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్ వచ్చింది. సో ఇది సిఎస్ఆర్ ఫండ్ అనే దానికన్నా ఆయన ఇంట్రెస్ట్, రమణ గారి ఇంట్రెస్ట్, ఆయనే అక్కడి నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చుకుంటాడు, ఆయనే ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చుకొని ఆయనే వాడితే ఆయనే యూజ్ చేస్తాడు. సో మీరు అన్నట్టు సిఎస్ఆర్ ఫండ్స్ అనేది చాలా ముఖ్యము. గవర్నమెంట్ హాస్పిటల్స్కి సిఎస్ఆర్ ఫండ్ ఇస్తే డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద పూర్ పేషెంట్స్ అండి. సో అలాగే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, డెఫినెట్గా వాళ్ళు ఇస్తారు. సో మనం అడగాలి, లెటర్ రాయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. సో వన్ ఆఫ్ దిస్ ఈజ్ కార్డియోథొరాసిక్ సర్జరీ. ఇంకో 2 రోజుల పాటు కూడా ఈ గుండెకు సంబంధించి ఎవరైతే చిన్నారులు పుట్టుకతోనే జన్యుపరంగా ఉన్నటువంటి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి శస్త్రచికిత్సల్ని నిర్వహిస్తారు నిమ్స్ ఆసుపత్రిలో. దీనికోసం టీం అంతా కూడా మరో 2 రోజుల పాటు పనిచేయనుంది. అయితే ఎవరైనా సరే ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా ఇలాంటి ఇబ్బందితో ఉన్న వాళ్ళు ఉంటే నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఈ నెల 20వ తారీఖు లోపుగా వైద్యుని సంప్రదించవచ్చు. మరోవైపు పేదవారికి ఉపయోగపడేందుకు కార్పొరేట్ సంస్థలు సైతం ముందుకు రావాలి. ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రులకు సహాయం అందిస్తే ఎంతోమంది పేద
పేద రోగులకి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది అంటున్నారు డాక్టర్ బీరప్ప. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అదానీ గ్రూప్ ఖ్యాతిని దెబ్బతీసేలా నిరాధారమైన కథనాలు వ్యాప్తి చేసిన వారు ఈ దేశానికి క్షమాపణలు చెప్పాలని గౌతమ్ అదానీ డిమాండ్ చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలకు సంబంధించి సెబీ నుంచి క్లీన్ చిట్ లభించడంపై ఎక్స్ వేదికగా స్పందించిన అదానీ గ్రూప్ అధిపతి పారదర్శకత, సమగ్రతలు ఎల్లప్పుడూ అదానీ గ్రూప్ను నిర్వచించాయని తెలిపారు. మోసపూరిత, ప్రేరేపిత వార్తల ద్వారా డబ్బు కోల్పోయిన వారి బాధ తమను కలిచివేస్తుందన్నారు. దేశ నిర్మాణం, ప్రజల పట్ల తమకు అచంచలమైన నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. సత్యమేవ జైతే, జై హింద్ అంటూ త్రివర్ణ పథకాన్ని పోస్టు చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలపై గౌతమ్ అదానీ, ఆయన కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి క్లీన్ చిట్ లభించింది. స్టాక్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతుందంటూ అమెరికా షార్ట్ సెల్లర్ చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదని సెబీ స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే భారత్పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంచి స్నేహం ఉన్నప్పటికీ రష్యాను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. యూకే పర్యటనకు వెళ్లిన ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్ బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంట వ్యవధిలో బగ్రామ్కు వెళ్లొచ్చని అన్నారు. మునుపటి అధ్యక్షుడు జో బైడెన్ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆ వైమానిక స్థావరాన్ని విడిచిపెట్టారని విమర్శించారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ తెలిపారు. ఆయన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పినట్లు గుర్తు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. I'm very close to India. I'm very close to the Prime Minister of India. I spoke to him the other day, wished him a happy birthday. We have a very good relationship. He put out a beautiful statement too. We have, but I said, I sanctioned them. China is paying a very large tariff right now to the United States. Not when the people that I'm fighting for are buying oil from Russia. If the oil price comes down, very simply, Russia will settle. And the oil price is way down. We got it way down. We're drilling and we produce more oil than anybody else in the world. భారత్, చైనా విషయంలో అమెరికా సుంకాల బెదిరింపుల్లో విఫలమవుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గై లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ప్రాచీన నాగరికత కలిగిన ఆ రెండు దేశాలతో బెదిరింపు ధోరణితో వ్యవహరించడం తగదన్న విషయం అమెరికాకు బోధపడుతోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావ్రోవ్ అమెరికా విధిస్తున్న టారిఫ్లు భారత్, చైనాలను మార్కెట్, ఇంధనం వంటి రంగాల్లో ప్రత్యామ్నాయాల వైపు మళ్లేలా చేస్తాయన్నారు. కొత్త ఆంక్షలతో రష్యాపై ఎటువంటి ప్రభావం లేదని వెల్లడించారు. తన మొదటి హయాంలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించినట్లు గుర్తు చేశారు. బైడెన్ పదవీ కాలంలోనూ ఆయా వ్యవహారాల్లో దౌత్య ప్రయత్నాలకు బదులుగా ఆంక్షలు ప్రయోగించారని, రాజీ కోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదని లావ్రోవ్ తెలిపారు.